ఆయన గారు నాకేం బాకీ లేరంటండి, నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి. ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు, ఈడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు. అర్ధరాత్రి పూట ఎవరో చూడకుండా కొబ్బరి చెట్లకి కొబ్బరికాయ కోసి తీసుకెళ్లి సంతలో అమ్మేసేవాడు బాబు. దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టి డబ్బులు ఎత్తుకుపోయేవాడు బాబు. వీడు సార్ ఇదంతా అబద్ధం. కాదు బాబు, నిజం బాబు. నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతోనే చదువుకున్నాడు వీడు. కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో ఫోటోలు కొనుక్కున్నాడు బాబు. వీడు దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కున్నాడు బాబు. మరి నువ్వు ఎలా చదువుకున్నావు? చెప్పు సార్. అది నువ్వు దొంగతనం చేయలేదు, రైట్. అప్పు చేయలేదు, రైట్. నువ్వు బతకటానికి తిండి కావాలి, చదువుకోవటానికి పుస్తకాలు కావాలి, తిరగటానికి బట్టలు కావాలి. దొంగతనం చేయకుండా, అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు. చెప్పు. అవి నీ స్నేహితుల, బంధువుల, నీ తల్లిదండ్రుల,